దేవుళ్ల మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధం ఎలా ఉంటుందో ఊహించగలరా? శివుడి పాశుపతాస్త్రం, విష్ణువు సుదర్శన చక్రం, బ్రహ్మాండాన్ని కంపించిన ఆ మహాయుద్ధం వెనుక అసలు నిజమేమిటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం హరిహర యుద్ధ రహస్యం. అనాదికాలంలో దేవతలు, ఋషుల మధ్య ఒక ప్రశ్న మొదలైంది. ఈ విశ్వంలో అత్యున్నతుడెవరు? సృష్టికర్త బ్రహ్మనా? లోకరక్షకుడు విష్ణువా? లేక లయకారకుడు శివుడా? ఈ సందేహం దేవలోకాన్నే కుదిపేసింది. ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి దేవతలు భృగుమహర్షిని పంపారు. మొదట ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. గౌరవం దక్కలేదని కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. తరువాత కైలాసానికి చేరుకున్నాడు. శివుడు ప్రేమతో ఆలింగనం చేసుకోవడానికి ముందుకొచ్చాడు. కాని భృగుమహర్షి వెనక్కి తగ్గాడు. కోపంతో శివుడు త్రిశూలం ఎత్తాడు. చివరగా వైకుంఠానికి వెళ్లిన భృగుమహర్షి విష్ణువు ఛాతీపై కాలితో తన్నాడు. కాని విష్ణువు మాత్రం చిరునవ్వుతో, మహర్షి, మీ పాదానికి నొప్పి కాలేదా అని అడిగాడు. ఈ సంఘటన తర్వాత దేవలోకంలో గొప్ప వివాదం మొదలైంది. మా దేవుడే గొప్ప అంటూ భక్తుల మధ్య ఘర్షణలు పెరిగాయి. ఆ వాదనలు చివరకు యుద్ధానికి దారితీశాయి. శివగణాలు, విష్ణుసేన ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభించారు. యుద్ధం భీకర రూపం దాల్చింది. శివుడు తన మహాపాశుపతాస్త్రాన్ని సంధించాడు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండు దివ్యశక్తులూ ఢీకొనగానే ఆకాశం చీలిపోయింది. భూమి వణికిపోయింది. దేవతలు భయంతో వణికిపోయారు. అప్పుడే వారి మధ్య ఒక అనంతమైన జ్యోతి ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి ఆది అంతం లేనిది. విష్ణువు వరాహరూపంలో క్రిందికి వెళ్ళాడు. బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరాడు. కాని ఆ జ్యోతికి అంతం కనిపించలేదు. అప్పుడొక గొప్ప సత్యం బయటపడింది. శివుడు, విష్ణువు ఇద్దరూ వేరుకారు. ఒకే పరబ్రహ్మ యొక్క రెండు రూపాలు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. ఇద్దరూ కలిసిన రూపమే హరిహరుడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటి: దేవుడు ఒక్కడే, మారేది రూపం మాత్రమే. శివుణ్ణి పూజించినా, విష్ణువును ప్రార్థించినా చేరేది అదే దైవం వద్దకి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చెయ్యండి. హరహర మహాదేవ్, గోవిందా గోవిందా. ఓం నమః శివాయ.